వ్యాప్తంగా వాలంటీర్స్ అయితే ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా ఈ రోజు విజయవాడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాలంటీర్లకు స్పష్టమైన హామీ ఇచ్చింది. కాదు 10,000 రూపాయలు మీకు వేతనం ఇస్తాము, ఏ ఒక్కరిని కూడా ఉద్యోగాలను తొలగించమంటూ కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కానీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే వాలంటీర్లందరినీ కూడా ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి మనం చూస్తే వాలంటీర్లు కూడా అంతా ఆందోళన చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళంతా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీని ఎక్కడ అమలు చేయలేదు. దీంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. బకాయిలు అంటే నవంబర్ వరకు అందరికీ పనులు చేపించుకున్నా ₹1 కూడా వేయలేదు. ఎన్నికల సందర్భంలో జూన్ వరకు మాత్రమే వేతనాలు పడే, తర్వాత ₹1 కూడా పడని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు వాలంటీర్ల సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. మేడం ఏం చెప్తారంటే ప్రభుత్వం 5,000 కాదు 10,000 ఇస్తామంది, ఏ ఒక్క ఉద్యోగం కూడా తొలగించని చెప్పింది. ఈ రోజు అందరినీ ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి. 2,60,60,000 మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డున పడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉంది. పనిచేసేవాడికి జీతం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేమేం 10,000 రూపాయలు పెంచమని ఈ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు అడగలేదు తెలుగుదేశం పార్టీని. కానీ వాళ్లే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సభల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటటువంటి పద్ధతిలో మాట్లాడారు. వాలంటీర్లందరికీ మేము వస్తే 10,000 రూపాయలు పెంచుతాం, 5,000 రూపాయలకి ఏం వచ్చిద్దని మాట్లాడారు. అసలు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదని చెప్తా ఉన్నారు. అందుకనే మేము ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. కొత్త నిరుద్యోగాన్ని సృష్టించే పని మీరు చెయ్యొద్దు. ఆల్రెడీ ఉన్న నిరుద్యోగంతోనే రాష్ట్రం అల్లాడుతూ ఉంది. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పని కోసం వలసలు వెళ్ళేటటువంటిది పెరిగింది. వాలంటీర్లని మరలా మీరు 2,60,60,000 మందిని ఉపాధి లేకుండా చేసే పని చెయ్యొద్దు. వీళ్ళందరినీ తిరిగి కొనసాగించాలనే డిమాండ్ మీద ఈరోజు మేము రాష్ట్ర ధర్నాని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా రామచోడవరం మండలం ఏజెన్సీ నుంచి వచ్చామండి. మాకు ఏవైతే కూటమి గవర్నమెంట్ హామీలు అయితే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, జీతాలు పెంచుతానన్నారు. ఇప్పుడు మొత్తానికి ఆదాయం లేకుండా మాకు పూట గడవలేని పరిస్థితిలో మమ్మల్ని వదిలేశారు. ఏ కారణం చేత వదిలేశారో మాకు తెలియదు. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అవుతుంది అనేది మాకు అంత జ్ఞానం ఉంటే మేము ఇలాంటి వాలంటీర్ ఉద్యోగం చేసుకోం కదా. ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటున్నారో అది గవర్నమెంట్ చేయగలదు. గవర్నమెంట్ చేసి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. 9 నెలలు చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం అంతా కూడా వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము రంపచోడవరం నియోజకవర్గం వాలంటీర్లు. మేము ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు 5,000 చాలా 10,000 మేము అధికారంలో వస్తే చాలని జీతాలతో చేస్తున్నారు కాబట్టి మేము అధికారంలో వస్తే 10,000 ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పూర్తిగా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అలాగే జాబ్స్ ప్రకటిస్తాం, మీకు ఎటువంటి అన్యాయం చెయ్యము. మీరు రాజీనామా చేస్తుంటే మీరు రాజీనామాలు చెయ్యొద్దు. మేము అధికారంలో వస్తే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మేము విధిలోకి తీసుకుంటామని ఆ రోజున ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం అనేది జరిగింది. చెప్తున్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చింది, ఎవరిని ఉద్యోగాల్లో తొలగించమని. 5,000 రూపాయల వేతనం సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామంటూ ప్రకటించింది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. కానీ ఒక్కరిని కూడా ఉద్యోగాలను తీసుకునే పరిస్థితి. విజయవాడ వరదల్లో కూడా మనం చూసాము. పూర్తిగా అధికార యంత్రాంగం అంతా పనిచేసినా చివరికి వాలంటీర్లు అవసరం కావాల్సి వచ్చింది. ఖచ్చితంగా వాలంటీర్లు తీసుకున్నాం. రాత్రికి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. వాలంటీర్లంతా విధుల్లోకి రావాలని చెప్పారు. వాళ్ళంతా వస్తే ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. కానీ అవసరం తీరిన దాకా మళ్ళీ వాళ్ళందరినీ కూడా బయట పెట్టేసిన పరిస్థితి. ఎవరికి ఉద్యోగాలు లేవని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం జీవో ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు జీవో ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.